ఓకే, సో ఇవాళ మనం స్పై ఎక్స్ ఫ్యామిలీ అనిమే సిరీస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ సిరీస్ లో టోటల్ 3 సీజన్స్ అయితే ఉన్నాయి. ఈ రోజు మనం దీని ఫస్ట్ సీజన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఫస్ట్ సీజన్ లో టోటల్ 25 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ 25 ఎపిసోడ్స్ ని నేను 5 పార్ట్స్ గా డివైడ్ చేశాను. అంటే నేను దీని ప్రతి పార్ట్ లో 5 ఎపిసోడ్స్ అయితే కవర్ చేస్తా. సో లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం ఒక ఆర్గనైజేషన్ అయితే చూస్తాం. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది వీళ్ళ పక్క దేశం మోస్తానియా వీళ్ళ మీద వార్ కి ప్లానింగ్ చేస్తున్నారని. ఇప్పుడు దీంట్లో ఒక అతను అంటాడు, మనం ఈ వార్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని తొందరగా తెలుసుకోవాలి. దీనిపై ఇంకొక అతను అంటాడు, ఈ మిషన్ కి మనం ట్వైలైట్ ని పంపిద్దాం. అతను ఇలాంటి మిషన్స్ ని ఎన్నిటినో కంప్లీట్ చేశాడు. ఇప్పుడు మనం ట్వైలైట్ ని చూస్తాం. ట్వైలైట్ తన మిషన్ ని కంప్లీట్ చేసి దానికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్స్ ని కాలపెడతాడు. ఇప్పుడు ట్వైలైట్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తాడు. అక్కడ ఒక అతను బెంచ్ మీద పేపర్ చదువుతూ ఉంటాడు. ట్వైలైట్ ని చూసి అతను ఆ పేపర్ ని కింద పెట్టేస్తాడు. ఇలా వీళ్ళిద్దరు వాళ్ళ పేపర్స్ ని ఎక్స్చేంజ్ చేస్తారు. ఇందులోనే మన ట్వైలైట్ కి తన నెక్స్ట్ మిషన్ కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ట్వైలైట్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి డొనోవాల్ డెస్మన్. ఇతను ఈ రెండు దేశాల మధ్య రిలేషన్షిప్ ని చెడగొట్టడానికి ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడు. సాధారణంగా డెస్మన్ బయట కనిపించడు. అతను కేవలం తన కొడుకు స్కూల్లో జరిగే ఫంక్షన్స్ మాత్రమే అటెండ్ అవుతాడు. అండ్ నువ్వు ఈ మిషన్ ని కంప్లీట్ చేయడానికి నీకు ఒక వైఫ్ ఇంకా కూతురు కూడా కావాలి ఈ స్కూల్లో అడ్మిషన్ కోసం. ఇప్పుడు ట్వైలైట్ ఈ మిషన్ కోసం తన ఐడెంటిటీని అయితే చేంజ్ చేస్తాడు. ఇప్పుడు ట్వైలైట్ పేరు లాయెట్ ఫోర్జర్. చెప్పాలంటే ట్వైలైట్ లైఫ్ చాలా బిజీగా ఉంటుంది. అందుకే ట్వైలైట్ కి ఎటువంటి ఫ్యామిలీ లేదు. ఇంకా ట్వైలైట్ చేసే పనికి ఎటువంటి గుర్తింపు ఉండదు. అయినా కానీ ఇవన్నిటికి తన అలవాటు పడిపోయాడు. ఇప్పుడు ట్వైలైట్ తన నెక్స్ట్ మిషన్ వైపు అయితే వెళ్తూ ఉంటాడు. దీని తర్వాత ట్వైలైట్ ఒక హౌస్ ని అయితే రెంట్ కి తీసుకుంటాడు. ఇప్పుడు ట్వైలైట్ కి ఆ స్కూల్లో అడ్మిషన్ కోసం ఒక కూతురు కావాలి. అందుకే అతను ఒక ఆర్ఫనేజ్ హోమ్ కి అయితే వెళ్తాడు. ఇప్పుడు ట్వైలైట్ అక్కడ కేర్ టేకర్ అడుగుతాడు, నాకు చదవడం ఇంకా రాయడం తెలిసిన అమ్మాయి కావాలి. దీనిపై కేర్ టేకర్ ఆనియాని అయితే చూపిస్తాడు. లాయెట్ కి అయితే ఆనియాని చూసి అలా అనిపించదు. అంతలోనే ఆనియా ఒక క్రాస్ వర్డ్ సాల్వ్ చేసి ఇస్తుంది. దీన్ని చూసి లాయెట్ ఆనియాని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే ఆనియా ఒక టెలిపాత్. అంటే ఆనియా ఎదుటివారు మనసులో ఏమనుకుంటారు అనేది వినగలదు. ఆనియా చిన్న ఉన్నప్పుడు ఆనియా మీద కొందరు ఎక్స్పెరిమెంట్ చేశారు. అక్కడి నుంచి తప్పించుకొని ఆనియా ఇక్కడికి వచ్చింది. అండ్ ఆనియా ఈ విషయాన్ని సీక్రెట్ గానే ఉంచుతుంది. ఆనియాకి ఫస్ట్ తెలిసిపోయింది లాయెట్ ఒక స్పై అని. ఇంకా ఆనియాకి స్పైస్ అంటే ఇష్టం కాబట్టి ఆనియా ఈ మిషన్ కి ఒప్పుకుంటుంది సంతోషంగా. కాకపోతే బయటికి చెప్పదు. దీని తర్వాత లాయెట్ ఆనియాని ఇంటికి తీసుకువెళ్తాడు. ఇప్పుడు ఆనియా తన కొత్తిలో చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇంకా ఆనియాకి స్పై షోస్ ఇంకా పీనట్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు లాయెట్ బయటకు వెళ్ళిన ప్రతిసారి ఆనియా అతన్ని ఫాలో చేస్తూ ఉంటుంది. దీన్ని చూసి లాయెట్ ఆలియాని ఇంట్లోనే లాక్ చేసి దానికి ఎదురుగా ఒక పెద్ద బాక్స్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం లాయెట్ ఫ్రెండ్ ఫ్రాంక్లిన్ అయితే చూస్తాం. ఇతను ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడంలో ఇంకా లాయెట్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని తెచ్చేయడంలో ఎక్స్పర్ట్. ఇప్పుడు ఇతను చెప్తాడు, నాకు ఆనియా గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియలేదు, కానీ ఇంతకు ముందు ఆనియాని 4 ఫ్యామిలీస్ అయితే అడాప్ట్ చేసుకున్నారు అండ్ మళ్ళీ ఆనియాని అదే ఆశ్రమంలో వదిలేశారు. ఇది విని లాయెట్ కి అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇంటికాడ ఆనియాని అయితే చూస్తాం. ఆనియా చాలా బోర్ గా ఉంటుంది. అందుకే ఆనియా వాళ్ళ డాడీకి సంబంధించిన వస్తువులతో ఆడుకుంటూ ఉంటుంది. దీని వల్ల వీళ్ళ ఎనిమీస్ కి లాయెట్ ఎక్కడున్నాడో అనే ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. దీని తర్వాత లాయెట్ ఇంటికి వస్తాడు. ఇంటికాడ అతని మీదకి వాళ్ళ ఎనిమీస్ అటాక్ చేస్తారు. ఇప్పుడు లాయెట్ వాళ్ళ ఎనిమీస్ ని అయితే ఫినిష్ చేసేస్తాడు. కాకపోతే వీళ్ళు ఆనియాని కిడ్నాప్ చేస్తుంటారు. ఇప్పుడు లాయెట్ అక్కడికి వెళ్లి వీళ్ళందరిని ఓడించి అతని మీద గన్ పాయింట్ చేసి చెప్తాడు, నీకు నీ భార్య పిల్లలంటే చాలా ఇష్టం కదా, నువ్వు ఇంకోసారి నా పనికి అడ్డం వచ్చావంటే తెలుసుగా. ఇప్పుడు లాయెట్ మనసులో అనుకుంటాడు, ఇలాంటి పనులకి చిన్నపిల్లల్ని రిస్క్ లో పెట్టడం చాలా తప్పు. అందుకే నేను ఆనియాని మళ్ళీ ఆర్ఫనేజ్ హోమ్ లోకి తీసుకువెళ్తాను. ఇది విని ఆనియాకైతే చాలా భయం వేస్తుంది. ఆనియా వెంటనే వెళ్లి వాళ్ళ డాడీని హక్ చేసుకుంటుంది. ఆనియా అంటుంది, డాడీ నాకు చాలా భయం వేసింది, నేను మళ్ళీ మన ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. ఇది విని లాయెట్ కి ఫ్రాంక్లీ చెప్పిన మాట అయితే గుర్తుకొస్తుంది. ఫ్రాంక్లీ చెప్పాడుగా ఇంతకు ముందు 4 ఫ్యామిలీలు ఆలియాని అడాప్ట్ చేసుకున్నారని. సరే తీయని ఆనియాని అతనితోటే ఉంచుకుంటాడు. దీని తర్వాత వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఆలియాని ఈడెన్ స్కూల్లో జాయిన్ చేయడం. చెప్పాలంటే ఈడెన్ స్కూల్లో అడ్మిషన్ దొరకడం అంటే చాలా కష్టం. అది టాప్ స్కూల్. కొన్ని రోజుల తర్వాత ఈడెన్ స్కూల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఆలియా ఏమీ చదవలే. అందుకే ఆనియా పక్కన వాళ్ళ మైండ్ రీడ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. కానీ వాళ్ళ పరిస్థితి కూడా ఆనియా లానే ఉంటుంది. దీంతో ఆనియా ఎలాగో అలా కష్టపడి ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేస్తుంది. ఇంకా ఎగ్జామ్ లో పాస్ కూడా అవుతుంది. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ స్టెప్ ఫ్యామిలీ ఇంటర్వ్యూ. ఇప్పుడు దీనికోసం లాయెట్ కి ఒక వైఫ్ కావాలి. దీనికోసం వీళ్ళు ఫ్రాంక్లీని అమ్మాయి గెటప్ లో రెడీ చేస్తారు. కానీ అది వర్కౌట్ కాదు. ఇప్పుడు మనం ఇదే ఊర్లో యార్ అనే అమ్మాయిని అయితే చూస్తాం. వాళ్ళ ఫ్రెండ్స్ యార్ ని ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటారు, నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్ ఎందుకు లేడు, నీకు ఇంకా పెళ్ళెందుకు కాలేదని. ఈ బాధ కేవలం అబ్బాయిలకే అనుకున్నా, అమ్మాయిలకు కూడా ఉంటుందా? సర్లే, ఇప్పుడు యార్ ఇప్పటిదాకా సింగిల్ ఎందుకుందంటే ఆమె ఒక అసాసిన్, అంటే ఒక నెంబర్ 1 కిల్లర్. ఈమెని థార్న్ ప్రిన్సెస్ అని కూడా పిలుస్తారు. ఈమె ఇప్పుడు అనుకుంటే వీళ్ళ ముగ్గురిని ఇక్కడే చంపేయగలదు, కానీ అలా చేయదు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, ఈ రోజు మా ఇంట్లో నైట్ పార్టీ ఉంది, అయితే నువ్వు మీ బాయ్ ఫ్రెండ్ ని తీసుకుని రా. సో ఇప్పుడు యార్ కి ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి. దీని తర్వాత మనం ఫ్రాంకీని అయితే చూస్తాం. అతను కొందరు అమ్మాయిల ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చిస్తాడు వైఫ్
క్యారెక్టర్ కోసం. కానీ దీనిలో లాయిడ్ కి ఎవ్వరు నచ్చారు. దీని తర్వాత వీళ్ళు ఆన్యాకి డ్రెస్ కోసం టైలర్ షాప్ కి అయితే వెళ్తారు. అండ్ అప్పుడే అక్కడికి యోర్ కూడా వచ్చి ఉంటుంది. యోర్ డిసైడ్ చేయలేకపోతుంది పార్టీకి ఏ డ్రెస్ అయితే సెట్ అవుతుందని. అండ్ ఇప్పుడే లాయిడ్ కళ్ళు యోర్ మీద పడతాయి. సో లాయిడ్ కి గుర్తుకొస్తుంది ఈమె ఫ్రాంక్లీ ఇచ్చిన లిస్ట్ లో కూడా ఉందని. ఇప్పుడు లాయిడ్ యోర్ వైపే చూస్తూ ఉంటాడు. దీన్ని చూసి యోర్ అంటుంది, మీరు ఇయ్యాల దగ్గర నుంచి నా వైపే చూస్తున్నారు, మీరు నాతో ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? ఇప్పుడు లాయిడ్ ఫ్లచ్ చేయడం మొదలు పెడతాడు. లాయిడ్ అంటాడు, ఇంత అందమైన అమ్మాయిని నేను ఎప్పుడు చూడలే. ఇది విని యోర్ కొంచెం బ్లెస్ చేస్తుంది. సో ఇప్పుడు యోర్ ఫిక్స్ అయిపోతుంది, నేను ఇతని నా బాయ్ ఫ్రెండ్ గా చేసుకుంటానని. ఇప్పుడు యోర్ లాయిడ్ ని అడిగే లోపే అక్కడికి ఆన్యా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆన్యాని చూసి యోర్ తన మనసు మార్చుకుంటుంది, ఎందుకంటే లాయిడ్ కి పెళ్ళైంది అనుకుంటుంది. ఇప్పుడు ఆన్యాకి యోర్ ని చూసి అర్థమైపోతుంది ఒక అసాసిన్ అని. ఆన్యా అంటుంది, ఈమె నా మదర్ అయితే చాలా బాగుంటుంది, ఒక స్పై డాడీ ఇంకా అసాసిన్ మదర్. ఇది ఆలోచించుకొని ఆన్యా చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతుంది. సో ఇప్పుడు ఆన్యా పాట పాడడం మొదలు పెడుతుంది, నాకు అమ్మలేదని. ఇది విని యోర్ కూడా అర్థమైపోతుంది. సో యోర్ బయటకు వచ్చాక లాయిడ్ ని అడుగుతుంది, మీరు నా ఫేక్ బాయ్ ఫ్రెండ్ గా ఉంటారా అని. సో లాయిడ్ దీనికి ఒక కండిషన్ మీదనైతే ఒప్పుకుంటాడు. అదేంటంటే నా కూతురు ఈడెన్ స్కూల్లో జాయిన్ అయ్యేదాకా నువ్వు నా వైఫ్ లాగా నటించాలి. సో ఇలా వీళ్ళు ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చేస్తారు. దీని తర్వాత పార్టీ రోజు నైట్ లాయిడ్ కి ఒక మిషన్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం యోర్ అయితే చూస్తాం. యోర్ లాయిడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. లాయిడ్ వచ్చేసరికి లేట్ అవుతుందని యోర్ పార్టీ అటెండ్ చేస్తుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్ యోర్ ఒంటరిగా ఉండడం చూసి మళ్ళీ ఎక్కిరించడం మొదలు పెడుతుంది. అండ్ అంతలోనే ఫేస్ మీద బ్లడ్ తో లాయిడ్ అక్కడికి వచ్చేస్తాడు. ఇప్పుడు లాయిడ్ తన గురించి ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు, నా పేరు లాయిడ్ ఫోచో, నేను ఒక సైకియాట్రిస్ట్ ని, చిన్న ఎమర్జెన్సీ వల్ల నాకు రావడం కొంచెం లేట్ అయింది. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే లాయిడ్ యోర్ యొక్క బాయ్ ఫ్రెండ్ కాకుండా హస్బెండ్ అని చెప్తాడు అందరికి. ఇప్పుడు యోర్ కి ఇంత అందమైన హస్బెండ్ ఉండడం చూసి వాళ్ళ ఫ్రెండ్ కి అయితే మండిపోతుంది. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, మీకు యోర్ గురించి తెలుసా? యోర్ ఇంతకు ముందు ఎవరెవరినో హోటల్ రూమ్స్ కి పిలిచి మసాజ్ చేసేది, కానీ రియాలిటీ ఏంటంటే యోర్ మసాజ్ అనే పేరుతోటి వాళ్ళని చంపేసేది. ఇది విని లాయిడ్ అంటాడు, నా వైఫ్ అలాంటిది కాదు, నా వైఫ్ చిన్న ఉన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు, తను చాలా కష్టపడి తన తమ్ముడిని పెంచింది, తన తమ్ముడిని పెంచడానికి తనని తాను సాక్రిఫైస్ చేసుకుంది, అందుకే నా వైఫ్ మీద నాకు చాలా గర్వంగా ఉంది, మీకు కూడా ఉండాలి, అండ్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా యోర్. ఇప్పుడు లాయిడ్ ఇంకా యోర్ వెళ్తుండగా వీళ్ళ ఎనిమీస్ అయితే వీళ్ళ మీద అటాక్ చేస్తారు. లాయిడ్ అయితే వీళ్ళు నా పేషెంట్స్ అని కవర్ చేస్తాడు. ఇప్పుడు లాయిడ్ వీళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో యోర్ కూడా వీళ్ళతో ఫైట్ చేస్తుంది. లాయిడ్ కి అయితే యోర్ యొక్క ఫైటింగ్ స్కిల్స్ అయితే చాలా నచ్చుతాయి. ఇప్పుడు లాయిడ్ ఒక గ్రానైట్ పిన్ ని తీసి యోర్ చేయికి అయితే తొడుగుతాడు. అండ్ దీంతో వీళ్ళ మ్యారేజ్ కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత యోర్ లాయిడ్ వాళ్ళ ఇంటికి అయితే షిఫ్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను వీళ్ళ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తా. లాయిడ్ ఇతని రియల్ ఐడెంటిటీ ట్వైలైట్, ఇతను ఒక స్పై. ఇంకా యోర్ ఈమె రియల్ ఐడెంటిటీ థార్న్ ప్రిన్సెస్, ఈమె ఒక అసాసిన్. ఇంకా ఆనియా ఒక టెలిపాత్. సో వీళ్ళు ముగ్గురు వీళ్ళ అవసరాల కోసం ఫ్యామిలీగా ఏర్పడ్డారు. సో ఈ ఫ్యామిలీ ఎంత వరకు నడుస్తుంది అనేది మనం ఈ సిరీస్ లో చూద్దాం. దీంట్లో వీళ్ళకి ఎవరి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవ్వరికి తెలియదు. ఫ్రాంక్లీ అయితే వీళ్ళ కోసం ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే రెడీ చేసి పెడతాడు 1 year ముందుది. సో నెక్స్ట్ వీళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలోనైతే మనకు తెలిసినంత వరకు ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ అడుగుతారు కదా, సో వీళ్ళు దాని గురించి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు లాయిడ్ అడిగే ఒక్క క్వశ్చన్ కి వీళ్ళిద్దరు కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వరు. ఇప్పుడు లాయిడ్ అంటాడు, మనం అయితే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి, అయితే మనం బయటికి తిరిగితే చాలా బెటర్ అనుకుంటున్నా. ఫస్ట్ వీళ్ళు రెస్టారెంట్ కి వెళ్ళి లంచ్ కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత టైలర్ షాప్ కి వెళ్తారు. ఇలా వీళ్ళు కొన్ని ప్లేసెస్ కి తిరిగి ఒకరి గురించి ఒకరు కొంచెం తెలుసుకుంటారు. దీని తర్వాత ఇంటర్వ్యూ జరిగే రోజు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు పర్ఫెక్ట్ గా రెడీ అయ్యి ఈడెన్ స్కూల్ కి అయితే వెళ్తారు. ఈ స్కూల్లో అడ్మిషన్ దొరకడం అంటే చాలా కష్టం. ఇంకా ఈ ఇంటర్వ్యూలో కొంతమంది పేరెంట్స్ మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఇప్పుడు లాయిడ్ స్కూల్లోకి వెళ్ళగానే అర్థమవుతుంది వీళ్ళని ఎవరో వాచ్ చేస్తున్నారని. ఇప్పుడు లాయిడ్ పైకి చూస్తే టీచర్స్ అందరూ వీళ్ళ పర్సనాలిటీ ఇంకా వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అన్నిటికీ మార్క్స్ ఇస్తూ ఉంటారు. ఎవరైనా నచ్చకపోతే డైరెక్ట్ రిజెక్షన్. ఇంకా వీళ్ళందరినీ హ్యాండ్రైసన్ అతనైతే వీళ్ళందరినీ మేనేజ్ చేస్తూ ఉంటారు. సో ఈయన పేరు కరెక్ట్ గా పలకపోతే ఏమనుకోకండి. సో టెస్ట్ అప్పుడే స్టార్ట్ అయిపోయిందని లాయిడ్ అర్థం చేసుకుని స్కూల్లోకి రాగానే ఈడెన్ యొక్క క్రియేటర్ స్టాచ్యూకి అయితే రెస్పెక్ట్ షో చేస్తాడు. దీన్ని చూసి హెన్రీ అయితే చాలా ఇంప్రెస్ అయిపోతాడు. వెంటనే టీచర్స్ కి చెప్పి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెప్పిస్తాడు. కానీ దీంట్లో ఆనియా హ్యాండ్ రైటింగ్ చూసి అంటాడు, నేను ఈ ఫ్యామిలీ గురించి కొంచెం ఓవర్ గానే ఎక్స్పెక్ట్ చేశా. ఇప్పుడు లాయిడ్ వెళ్తుండగా డ్రైనేజ్ లో ఒక పిల్లాడు కనిపిస్తాడు. దాన్ని చూసి లాయిడ్ వానికి హెల్ప్ చేస్తాడు. కాకపోతే వీళ్ళ డ్రెస్ ఖరాబ్ అయిపోతుంది. దీన్ని చూసి హెన్రీ అంటాడు, ఈ బట్టలతో వీళ్ళు ఇంటర్వ్యూకి వస్తే వీళ్ళు పక్కా ఫెయిల్ అయిపోతారు. అండ్ అంతలోనే లాయిడ్ తన డ్రెస్ ని చేంజ్ చేసుకుంటాడు. దీన్ని చూసి హెన్రీ కొంచెం ఇంప్రెస్ అయిపోతాడు. ఇలాంటివన్నీ జరుగుతాయని వీళ్ళు ఇంకో సెట్ బట్టలు తెచ్చుకున్నారు. ఇప్పుడు హెన్రీ వీళ్ళు పర్ఫెక్ట్ ఫ్యామిలీ అని ప్రూవ్ చేసుకోవడానికి వీళ్ళ మీదకి జంతువులను అయితే వదిలేస్తాడు. దాని నుంచి లాయిడ్ అయితే ఈజీగా తప్పించుకుంటాడు. కాకపోతే వీళ్ళ డ్రెస్ మళ్ళీ ఖరాబ్ అవుతుంది అండ్ వీళ్ళు మళ్ళీ వాళ్ళ డ్రెస్ ని మార్చుకుంటారు. దీన్ని చూసి హెన్రీ పూర్తిగా ఇంప్రెస్ అయిపోతాడు. ఇంటర్వ్యూలో వీళ్ళు వాళ్ళ ఫస్ట్ మిషన్ అయితే కంప్లీట్ చేసేస్తారు. వీళ్ళు ఇలాగే వెళ్తే ఆనియాకి ఇక్కడ అడ్మిషన్ పక్కా దొరికేస్తుంది. కాకపోతే లాయిడ్ కి అయితే కొంచెం భయం వేస్తుంది. ఎందుకో లాయిడ్ ఇంతకుముందు ఎన్నో మిషన్స్ ని కంప్లీట్ చేశాడు, కానీ ఈ మిషన్ దగ్గర ఎప్పుడు లేనంతగా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇప్పుడు
ఇంటర్వ్యూలో ఆనియా అంటుంది, నాకు నా పేరెంట్స్ అంటే చాలా ఇష్టం, నేను వాళ్ళతోటి ఎప్పటికీ కలిసి ఉందాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇంటర్వ్యూలో మంచిగానే జరుగుతూ ఉంటుంది. ఇంకా ఆనియా అన్నిటికీ కరెక్ట్ గా సమాధానం చెప్తుంది. ఇప్పుడు మనం ఈ ముగ్గురిట్లలో ఈ మధ్యలోనైతే చూస్తాం. ఇతనికి హ్యాపీ ఫ్యామిలీస్ అంటే అస్సలు నచ్చవు. అదెందుకంటే వీళ్ళ వైఫ్ రీసెంట్ గానే ఇతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇతను ఆనియన్ అడుగుతాడు, నీకు నీ ఫస్ట్ మదర్ అంటే ఇష్టమా లేకపోతే సెకండ్ మదర్ అంటేనా? ఇది విని ఆనియన్ అయితే చాలా ఏడవడం మొదలు పెడుతుంది. ఇంకా ఈ క్వశ్చన్ విని లాయిడ్ కి అయితే చాలా కోపం వస్తుంది. అతని మీదకి ఒక మంచి పంచిద్దాం అనుకుంటాడు, కానీ అతని ముందున్న టేబుల్ అయితే విరగొట్టేస్తాడు. లాయిడ్ ప్రతిసారి తన మిషన్ కే ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు, కాకపోతే ఈసారి ఫ్యామిలీకి ఇచ్చాడు. ఇప్పుడు వెళ్తుండగా లాయిడ్ అంటాడు, ఇలాంటి స్కూల్లో నా కూతుర్ని నేను ఎప్పటికీ చదివించను. ఇప్పుడు లాయిడ్ ఇంటికి వచ్చినాక ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ మిషన్ లాయిడ్ తన చేతులనే చెరగొట్టుకున్నాడు. అయినా కానీ వీళ్ళు ఒకరి మీద ఒకరు నమ్మకం పెట్టుకుంటారు, ఆనియా పక్కా పాస్ అవుతుందని. దాని తర్వాత రిజల్ట్ డే వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు వెళ్తుండగా వీళ్ళకి పెళ్లి ఎదురొస్తుంది, కానీ దీన్ని వాళ్ళు పెద్ద పట్టించుకోరు. అక్కడికి వెళ్లి చూస్తే ఆనియా ఫెయిల్ అయి ఉంటుంది. ఇప్పుడు లాయిడ్ ఇంటికి వెళ్తుండగా వీళ్ళకి హెన్రీ కలుస్తాడు. హెన్రీ అంటాడు, నీ బిహేవియర్ వల్ల మా స్కూల్లో నీ కూతురికి అడ్మిషన్ దొరకలే, కానీ నేను ఏదో ఒకటి చేసి మీ కూతురు పేరుని వెయిటింగ్ లిస్ట్ లో ఉంచాను. అంటే ఈ స్కూల్ నచ్చక ఈ స్కూల్లో నుంచి ఎవరైనా వెళ్ళిపోతే ఆ ప్లేస్ లో మీ కూతురు రావచ్చు. ఇది విని వీళ్ళైతే చాలా సంతోషిస్తారు. అయినా కానీ ఇంత మంచి స్కూల్లో సీట్ దొరికినాక ఎవరైనా ఎందుకు వదిలేస్తారు? సో ఎవరు ప్లాన్ వేస్తుంది ఎవరినైనా చంపేద్దామని, మళ్ళీ డ్రాప్ అయిపోతుంది. ఇదంతా ఆనియా వింటూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత వీళ్ళు కాల్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఆనియానేమో డాన్స్ చేస్తూ ఉంటుంది, నాకు సీట్ రావాలని. అండ్ అంతలోనే కాల్ వస్తుంది అండ్ ఆన్యాకి సీట్ దొరికేస్తుంది. అండ్ ఇప్పుడు ఆన్యాకి సీట్ దొరికిందని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళ ఫ్రెండ్ ఫ్రాంక్లీ ఇంటికైతే వచ్చేస్తాడు. పార్టీ కోసం బీర్ కూడా తెచ్చుంటాడు. ఇప్పుడు వీళ్ళు ఇలా పార్టీ చేసుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడే ఫ్రాంక్లీ లాయర్ తో అంటాడు, ఆన్యా వల్లనే ఇక్కడ అడ్మిషన్ దొరికింది కాబట్టి నువ్వు ఆన్యాకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి. ఇది విని ఆన్యా అంటుంది, నన్ను ఒక దొంగ బంధించుకొని తీసుకువెళ్ళాలి ఒక ప్యాలెస్ లోకి, నన్ను కాపాడడానికి ఒక స్పై రావాలి, నాకు ఇదంతా ఒక పెద్ద ప్యాలెస్ లో జరగాలి. వీళ్ళంతా తాగుంటారు కాబట్టి ఆన్యా చెప్పినట్టు వీళ్ళంతా చేస్తారు. గవర్నమెంట్ పైసలని బొక్కబెట్టి ఒక పెద్ద ప్యాలెస్ అయితే కొంటారు రెంట్ కి. సో వీళ్ళ టీం మెంబర్స్ ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా ట్వైలైట్ చెప్పినట్టే వింటారు. అండ్ దీంతో మన 5th ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ పార్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కమెంట్ చేసి చెప్పండి. సో మళ్ళీ కలుద్దాం దీని పార్ట్ 2 లో.